సార్ నా పేరు దివ్యశ్రీ సార్. మా ఫాదర్ పేరు భూమయ్య, శివపల్లి సార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. డాడీకి టంగ్ క్యాన్సర్ అని చెప్పారు. డాడీ విమల్ తినేవాడు మేడం. ఫస్ట్ వేడి కురుపులాగే అయింది సార్. దాన్ని తగ్గిపోతుందేమో, ఫీవర్ వచ్చి అట్లా అవుతుంది కావచ్చు అనుకున్నాం సార్. తగ్గి మళ్ళీ పెయిన్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ బయాప్సీ తీపించినాం సార్. తీపించిన తర్వాత ఇలా క్యాన్సర్ అని చెప్పేసి, టంగ్ క్యాన్సర్ అని చెప్పేసి చెప్పారు సార్ బయాప్సీ. అసలు ఈ ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి? మేజర్గా వచ్చేసి గుట్కా అండి. గుట్కా ఇంటేకే అవ్వండి, పానే అండి, జర్దా ఇలాంటివి తీసుకున్న వాళ్ళకి చాలా హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ ఆల్కహాలిక్ అండి, వీక్ ఇమ్యూన్ ఉన్న వాళ్ళకి, పూర్ ఓరల్ హైజీన్ అండి, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ డెంటల్ కేర్ మంచిగా లేని వాళ్ళకి కూడా ఈ ఓరల్ క్యాన్సర్ అని వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ట్రీట్మెంట్ జరిగింది, 32 రేడియేషన్స్ అయినాయి, కీమోస్ 8 అయినాయి. తర్వాత కొంచెం టైం పడుతుందని చెప్పారు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి సజెస్ట్ చేశారు పునర్జన్ అని చెప్పేసి. ఇప్పుడు ఇది సెకండ్ టైం సార్ రావడం. డాడీకి ఇప్పుడు మాట్లాడడానికి వస్తుంది, కొంచెం మెత్త అన్నం చేస్తే తింటున్నారు, బెటర్ ఉంది సార్. ఇప్పుడు స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడేది సార్, వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడేది సార్. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుతున్నారు, మౌత్ ఓపెన్ చేయడానికి వస్తున్నది, మమ్మల్ని పిలవడానికి కూడా వస్తుంది సార్. అన్నం కూడా తింటున్నారు సార్ కొంచెం కొంచెం. ప్రికాషన్స్ ఏముంటాయి, నీట్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడమే కానివ్వండి. ఏదైనా చిన్న అల్సర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే తగ్గలేదు అంటే దాని స్వభావం తగ్గాలి. నార్మల్ అల్సర్ అయితే న్యాచురల్గా ఎప్పుడైతే అది తగ్గలేదు, కొంచెం పెరుగుతున్నట్టుగా అనిపిస్తుందో అప్పుడు మీరు వెంటనే దాన్ని చూసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా ఉంటాయి డెంటల్లో. ఎందుకంటే డెంటల్ అనేసరికి నోటి పూత కామన్గా వచ్చే విషయం. వేడి చేసింది, నోటిపూత వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. సో కొన్ని న్యాచురల్గానే వస్తాయి, బట్ కొన్ని మాత్రం అన్యాచురల్ అండి. ఎప్పుడైతే అవి పెరుగుతూ ఉంటాయో వాటి స్వభావాన్ని బట్టి మీరు డాక్టర్ని రీచ్ అవ్వడం చాలా బెటర్. డాడీ ఇప్పుడు కొంచెం బాగా మంచిగా ఫీల్ అవుతున్నాడు సార్, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, తినడానికి వస్తుంది కాబట్టి. అంతకుముందు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది సార్, బెటర్ ఫీలింగ్ సార్. ఇప్పుడు మా తరపు నుంచి కూడా చాలామందికి రిఫర్ చేస్తున్నాం, పునర్జన్ బాగుంది, మెడిసిన్ వాడుతున్నాము, డాడీకి కొంచెం పెయిన్ తగ్గింది, తింటున్నానని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం మేడం. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది, బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను, మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.